గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఇవాళ ఆయన హస్తం గోటికి చేరనున్నారు. ఇదే బాటలో 1-2 రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ కు ధీటుగా జవాబిచ్చేలా చేరికలపైనే సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కామెంట్స్ కు రియాక్షన్ గానే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ లాగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలోకి 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు.